ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి ప్రబోధమాత నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: సామాన్య గృహస్థులకు నిర్దేశించిన యజ్ఞములేమిటి? జవాబు: గృహస్థులకు నిర్దేశింపబడిన యజ్ఞములు 5. మొదటిది దైవ యజ్ఞము. భారతీయ సంప్రదాయ రీత్యా గృహములను నిర్మించినప్పుడు దైవగృహం అనే దానిలో ఒక గదిని ప్రత్యేకంగా ఏర్పరచటం వాడుక. అందులో పరమేశ్వరుని చిత్రములను లేక విగ్రహాదులను ఉంచి ధ్యానారాధనలు సలుపుట గృహస్థుని యొక్క ప్రధాన కర్మ. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము. ఆ దేహము యొక్క నిలయములో కూడా ఒక దేవాలయం ఉంది. దైవ పూజలో నిరతులు కావలేను. ఇటు దైవ స్మరణ ఏ దైవ యజ్ఞము. దీనిని అందరూ జరిపి తమకు దేవుని యొక్క ఏ రూపనామం ఇష్టమో ఆ రూపనామమును ధ్యానించి ధరించే అవకాశం ఉన్నది. రెండవ యజ్ఞమును ఋషి యజ్ఞం అందరు. ఋషులంటే మంత్రద్రష్టలు. తపోబలం వలన చిత్తశుద్ధిని సాధించుకొని పరమాత్మని నృతించి ధరించిన వారు. మానవుల ఉద్ధరించుడు కొరకు వారు కనిపెట్టిరి, రచించి వచించి అందించినటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాసమును పఠించి లేక శ్రవణము చేసి మన నిధి ధ్యాసనములన ఆరగించి జన్మము చేసుకొని తుష్టి పుష్టులను పొందుట ఏ ఋషి యజ్ఞము. మూడవ యజ్ఞము పితృయజ్ఞము. మన సనాతన ధర్మం మన మాతాపితలకు అత్యుత్తమ స్థానం ఇవ్వబడినది. మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదములు బోధించినవి. వారిని దైవస్వరూపులుగా భావించి పూజించవలనేది ఋషుల ఆదేశము. అయితే ఈ సూత్రములు ఆచరణ మాత్రము ఎక్కడనూ కనిపించటం లేదు. మాతాపితలకు కృతజ్ఞత అందించగా వారి అనుగ్రహమును సంపాదించగా జీవితం గడిపేవాడు వాడెంత విద్యావంతుడైనను పరమ మూర్ఖుడే. వారి అనుగ్రహమే వారి సంతోషమే బిడ్డల జీవితమునకు ఆధారము. తల్లి తన రక్తముతోనే బిడ్డను పోషించి ఎన్నో బాధలకు కష్ట నష్టములకు ఓర్చుకొని బిడ్డ శ్రేయస్సునే కోరి జీవితమును త్యాగము చేయను. బిడ్డలు సద్గుణములతో సర్వేశ్వరుని చింతనతో నడుచుట వారికి ఎంతో సంతృప్తిని అందించును. తల్లిదండ్రులకు సలుపు సేవ, శుశ్రూష, పూజలకు సత్ఫలితములు, ఊహాతీతములు. ప్రత్యక్షముగా ఉన్న సృష్టిగతలను నిరాశపరిచిన పరోక్షములో ఉన్న ఆ గౌరీ శంకరులు శివశక్తులు సంతుష్టులై అనుగ్రహింతురా? ఏ మాత్రము అనుగ్రహింపరు, కరుణ చూపరు. నాలుగవ యజ్ఞము అతిథి యజ్ఞము. అతిథి అభ్యాగతులను బంధువులను సగౌరవముగా ఆదరించి ఆనందింపజేయుట. ఆకలి బాధతో ఎవరు వచ్చినా వారి బాధను నివారించడం కూడా ఒక యజ్ఞమే, గృహస్థుని కర్తవ్యమే. ఇంటి ముందర వచ్చి ఆహారం అర్థించిన వారికి లేదని చెప్పకుండా పట్టెడనము పెట్టడములో సంతృప్తి పరచటములో అమిత ఫలితమున్నది. ఐదవది భూత యజ్ఞము. మనల్ని ఆశ్రయించి మనకు తోడు నీటిగా సేవ చేసి మనకు సర్వ విధాల ఉపకరించి జీవరాశులైన గేదెలు, ఆవులు, కుక్కలు, పిల్లులు మొదలైన ప్రాణులకు ఆహార పానీయములు సకాలములు అందించవలెను. ఇంటిలోని ప్రాణులు పస్తుండగా మనం మాత్రము వేళ వేళకు భుజించినా అది కృతజ్ఞత అగును. ఇంటి ఎందు ఏ ప్రాణి అయినా ఆకలి దప్పులతో కంటి నీరు కార్చినా ఆ యజమాని జీవితమంతా కంటిదారతోనే నడుచును. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.